మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నమస్తే మామ. హాయ్ రా. బాయ్. ఎక్కడి నుండి వస్తున్నావురా? ఎలక్షన్ ప్రచారం నుంచి వస్తున్నారా? ఎందుకురా ఇవన్నీ మనకు అవసరం? ఎలక్షన్లో పోస్ట్ ఇస్తాన్నారా. ఇంకా ఫుల్ పైసా మామ. తిరిగితే బైక్లో పెట్రోలు, నైట్ అయితే బీరు, బిర్యానీ, ఇంకేం కావాలి మామ ఈ జీవితానికి? ఏమోరా, ఇవన్నీ మనకు పడవు. నాకు ఓటర్ ఐడి ఉన్నా ఇంతవరకు నేను ఓటే వేయను. ఏదో మా డాడీ ఫోర్స్ వల్ల అప్లై చేసాను తప్ప నాకు ఈ పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఓటేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? నీకు తెలియదేమో, ఉత్తగా ఓటేయడానికి నేనేమన్నా పిచ్చా? డబ్బులు ఇస్తేనే వేస్తా. ఉత్తగా ప్రచారం కోసం తిరుగుతూనే చాలా డబ్బులు ఇస్తారు. ఇంకా ఓటు వేయడానికైతే ఎంత ఇస్తారో అర్థం చేసుకో. అయినా నేను ఒక్కడనే కాదురా, ఇలా చాలా మంది చేస్తున్నారు. అయినా ఇదంతా నాకు ఎందుకురా, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. అరే, ఆ పార్టీలో పోలింగ్ బూత్లకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు రా, అక్కడికి వెళ్దాం రా. సరే వెళ్ళండి, వస్తున్నా. సరే నాడు వెళ్దాం. హలో బాస్, ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి? ఇంతవరకు మీరు మాట్లాడిందంతా నేను గమనిస్తూనే. అసలు రాజకీయం అంటే తెలుసా? రాజకీయ విలువలేంటో తెలుసా మీకు? ఎందుకు తెలియదు? మా డాడీ లీడరే, మా అన్న లీడరే, నేను కాబోయే లీడర్ని. అసలు లీడర్ అన్న పదానికి అర్థం తెలుసా నీకు? ఓటు రాజకీయం తప్ప సామాజిక రాజకీయం గురించి తెలియని మీరు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారా? అసలు మీలాంటి వాళ్ళ వల్లే మన సమాజంలో యువతకు ఎన్నికలపైన, రాజకీయాలపైన అవగాహన లేకుండా పోయింది. సారీ అండి. మీ క్షమాపణలు నేను ఆశించట్లేదు. మీకు సామాజిక విలువలు తెలియపరచడానికి చెప్పాను అంతే, కానీ మీరంటే నాకేం కోపం లేదు. నిజంగా ఈ రాజకీయాల గురించి మాకు తెలియదు. కొంచెం వాటి గురించి మాకు చెప్పండి. ఇప్పుడున్న మన సమాజంలో యువత ఎటు అడుగులు వేస్తుందో అర్థం కావట్లేదు. యువతను మొత్తం ఎన్నికల సమయం లంచగొండి నాయకులు వారి డబ్బు, ఇంకా అనేక విషయాల్లో వారిని ప్రలోభ పెడుతున్నారు. ఒక 2-3 రోజుల్లో వచ్చే డబ్బు, మద్యం కోసం ఆశ ఒక అసమర్థ నాయకుడు 5 సంవత్సరాల పాటు పరిపాలించేలా చేస్తున్నారు. ఆ నాయకుడు ఎన్నికల ముందు చేసే వాగ్దానాలు, వాళ్ళు ప్రవేశపెట్టే మేనిఫెస్టోలు, వాళ్ళు పదవిలోకి వచ్చాక వాళ్ళ పాలనలో మన సమాజం ఎలా అయిపోతుందో వినండి. ఎంతో మంది మహానుభావులు మన దేశానికి స్వతంత్రం తెచ్చి మనను స్వతంత్రులను చేశారు. కానీ నేటి రాజకీయ పరిస్థితులు అలా లేవు. మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం సృష్టించి రాజ్యాంగబద్ధంగా సమాజంలో అందరూ ఒకటే అని అన్నారు. కానీ నేటికి పూరి గుడిసెలు మన మహానగరంలో కనిపిస్తున్నాయి. అందులో ఉండే వాళ్ళది రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించలేక ఎక్కడో ఒక దగ్గర పనిలో పెడుతున్నారు. మన నాయకులు బాల కార్మికులను చేరదీసి పాఠశాలలకు పంపుతామన్న మాటలు ఒట్టి గాలి మాటలు. ఇప్పటికీ ఏదైనా హోటల్లో చూసినా బాల కార్మికులు కనిపిస్తున్నారు. మురికివాడల్లో నివసించే వాళ్ళు అనారోగ్యం పాలైతే వాళ్లకు కనీస వైద్య సదుపాయం కూడా అందించలేని స్థితిలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. మంచినీటి సమస్య అయితే మన సమాజంలో ఎలా ఉందంటే
10 రోజులకు ఒక రోజు నీళ్ల ట్యాంకర్ ఇంటి ముందుకు వస్తే వాళ్ళ గొంతులు తడుపుకోవడానికి కూడా సరిపోవట్లేవు. ఇదంతా చూసినా చూడనట్లు వ్యవహరిస్తున్నారు మన పాలకులు. ఇంకా నేటి బాలలే రేపటి పౌరులనే మన నాయకులు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల దుస్థితి చూసి కూడా పట్టించుకోని స్థితిలో ఉన్నారు. విద్యార్థులకు రవాణాలో కూడా బస్ పాసుల ధరలు పెంచి దగా చేస్తున్నారు. ఇంకా వచ్చే ఆ బస్సుల్లో కూడా కనీసం నిలబడే స్థలం కూడా ఉండదు. బస్సులు పెంచమని పాలకులపైన ఎన్నిసార్లు పోరాటం చేసినా చెవిటివాడి ముందు శంఖమూదినట్లుగానే అయిపోయింది. ఇంకా నగరంలోని రోడ్లైతే అస్తవ్యస్తంగా ఉన్నాయి. సాయంత్రం అయితే బయటికి వెళ్దామంటే భయపడేంతగా అయిపోయింది మన నగర రోడ్లపైన ట్రాఫిక్. ఎన్నికల ముందు మన నాయకులు వాగ్దానాలు చేసి వాళ్ళ పరిపాలనలో ఇలా చేస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లో సరైన నాయకుని చూసి ఎన్నుకుందాం. ఇలా మన వ్యవస్థ నడుస్తుంది. ఇంకా ఓటక్కు ఉండి కూడా దాన్ని వినియోగించుకోకపోవడం కూడా చాలా తప్పు. ఒక్క ఓటుతో కూడా చాలా మార్పులు జరుగుతాయి. మన యువత తలుచుకుంటే రాష్ట్ర రాజకీయాలే కూలిపోయాయి. పదండి, మేము కూడా ఈ సమాజం కోసం మా వంతు కృషి చేస్తాం. మీరు ఓటు వినియోగించుకునేటప్పుడు మీ నియోజకవర్గ నాయకుడు సరైన వాడా కాదా, అతను మన సమాజం గురించి ఏమైనా చేశాడా అని 1-2 సార్లు ఆలోచించి ఓటు వేయండి. సముద్రానిపై అతిగా వర్షమెందుకు, బీడు భూమిపై కరుణించదెందుకు, కలిగినోడికే తెలియదు ఆకలన్నది, లేనివాడితో సహవాసమున్నది. ఎందరికో శోకం కలిగిస్తూ కొందరికందే సౌఖ్యం, మన ముందు తరాలకు ఇస్తుందా ముందడుగేసే అవకాశం. గతము మారేట్టు వెతలు తీరేట్టు తడబడు అడుగులు తరగని వెలుగుల సీమ చేరేట్టుగా